కానీ కొన్ని కొన్ని మాత్రమే తీసుకొని అప్పుడు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 3 కేటగిరీలు 1, 2, 3 అనే చేయడం జరిగింది. మోస్ట్ బ్యాక్వర్డ్, మోడరేట్ అని చెప్పేసి చేయడం జరిగింది. వాటికి జనాభా ప్రాతిపదిక ఒకటి అంటే ఎంప్రికల్ డేటా ప్రకారం చేయడం జరిగింది. ఎంప్రికల్ డేటా అనగా మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులో పాపులేషన్ కానీ, ఎకనామిక్ కండిషనే కానీ, ప్రొఫెషనల్ ప్రాక్టీసెసే కానీ, ఇవన్నీ దృష్టిలో, ఎడ్యుకేషనల్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ దృష్టిలో తీసుకొని ఇది అధ్యయనం చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈ 3 కేటగిరీలలో కొందరు ఇంతకుముందుకున్నటువంటి మాదిగ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళని గ్రూప్ 1లో చేయడం జరిగింది, మాదిగ గ్రూపులో ఉన్న గ్రూప్ 3లో కూడా చేయడం జరిగింది. అలానే అంటే ఇవన్నీ షఫుల్ చేయడం, 3 గ్రూపుల మధ్య షఫుల్ చేయడం జరిగింది. ఆ జరగడం వల్ల ఫస్ట్ ఉన్న గ్రూప్లో 15 కులాలుగా ఇవ్వడం జరిగింది. అందులో ఏ గ్రూప్లో ఆల్రెడీ ఉన్న ఏ గ్రూపులు 4 అలానే ఉన్నాయి. తర్వాత బి గ్రూప్ నుంచి 7 ఇక్కడ తీసుకొచ్చి ఫస్ట్ గ్రూప్లో వేయడం జరిగింది. సి గ్రూప్ నుంచి 3 తీసుకోవడం జరిగింది. డి గ్రూప్ కూడా తీసుకొచ్చి ఫస్ట్ గ్రూప్లో వేయడం జరిగింది. మీరు అది గమనిస్తే కూడా మొదటి గ్రూప్లో కూడా అంటే అధిక జనాభా ఉన్న వాళ్ళు బేడబుడగ జంగాలు, వాళ్ళు దాదాపుగా 76% ఫస్ట్ గ్రూప్లో ఉన్నారు. అంటే 76%, మిగతా వాళ్ళందరూ ఓన్లీ 24% మాత్రమే ఉన్నారు. మొత్తానికి 76% 24%కి 1 రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలానే మీరు గ్రూప్ 2 చూసుకుంటే అందులో కూడా ఆల్రెడీ ఇంతకుముందు రామచంద్ర కమిషన్ ప్రకారం ఇచ్చిన బి గ్రూప్ వాళ్ళు 10 అలానే ఉన్నారు. తర్వాత ఏ గ్రూప్ నుంచి 4 ఇక్కడ వచ్చారు, సి గ్రూప్ నుంచి 1 వచ్చారు, అలానే డి గ్రూప్ నుంచి కూడా 1 వచ్చారు. దాంతోపాటు ఇంకా కొత్త 2 గ్రూపులు కూడా చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మాదిగ లెక్కలు, మాదిగ సమాజం చూసుకుంటే 99.99 ఉన్నది. ఏదైతే 9% దీనికి కేటాయించారో దాంట్లో 99.99% మాదిగలు ఉండడం జరిగింది. అలానే 3వ గ్రూప్ చూసుకుంటే కూడా ఏ గ్రూప్ నుంచి తీసుకెళ్లారు 3ని, అలానే బి గ్రూప్ నుంచి 1 తీసుకెళ్లారు. సి గ్రూప్లో ఇంతమందికున్న 25 కులాల్లో 20 అలానే ఉంచారు. అలానే డి గ్రూప్ నుంచి 2 తీసుకొచ్చారు, వాళ్ళకి 5% ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా షఫుల్ చేయడం జరిగింది. మాకు అనుకున్న విధంగానే అంటే 2011 లెక్కల ప్రకారము అంటే ఇప్పుడు మాకు వచ్చినంత వరకు అయితే సంతోషిస్తున్నాము. అలానే ఇంకా మాకు రావాల్సిందో కొత్త జనాభా ప్రకారం ఏదైతే ఉందో తప్పకుండా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాము, దాని ప్రకారం చేయాలని కోరుకుంటాము. దీనికి మనమందరము కలిసి దీనికోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. అలానే ఇప్పటి వరకు దానికోసం అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు మనకు అంటే మనకు ఇది జరగడం జరిగింది. మనం అందరము దీన్ని ముక్తకంఠంగా అందరూ దీన్ని స్వాగతిస్తూ మన గవర్నమెంట్ను కూడా మనం సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత షార్టెస్ట్ టైంలో ఇంత ధైర్యమైన డిసిషన్ తీసుకొని మనందరికీ సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా యావత్ మాదిగ జాతి మనం కృతజ్ఞత ఉండాల్సిందిగా కోరుకుంటూ, అలానే దీనికి తెడతెరిపి లేకుండా చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఉద్యమకారులైనా దీనికోసం చేసిన అమరవీరులు వీళ్ళందరికీ పేరున అందరము మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇక ముందు రాబోయే జాబులు కానీ వేటి అడ్మిషన్స్లో కానీ వాటిలో ఇమ్మీడియట్గా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం మళ్ళొకసారి మా మాదిగ మేధావుల సంఘం తరపున అలానే ఇంటలెక్చువల్ ఫోరం తరపున మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలానే మన సబ్ కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉప చైర్మన్ శ్రీ దామోదర్ నరసింహ గారికి, మెంబర్స్కి, అలానే మా పెద్దన్న మందకృష్ణ మాదిగన్నకు కూడా మేమందరము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.